ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో సంక్రాంతి భోగి సంబరాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి భోగి సంప్రదాయ పద్ధతిలో ఆటపాటలు పాడుతూ సంతోషంగా గడిపారు. తెలుగు రాష్ట్ర ప్రజలు భోగ భాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. భోగి పండుగ శుభసూచకమని, కొత్తగూడెం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ రోజు నేను మా గ్రామం విద్యానగర కాలనీలో భోగి మంటల మా ఆడపడుచులు భోగి మంటలు ఉత్సాహంగా జరుపుకుంటూ నన్ను ఆహ్వానించారు. ఇక్కడ వార్డు మెంబర్ జక్కరయ్య గారు ఇంకా ఇతర మా ఆడపడుచులు అందరూ కూడా బాగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భోగి, సంక్రాంతి, కనుమ అనే ఈ 3 రోజుల పండుగ తెలుగు వారికి ఒక గొప్ప పండుగగా ఇవి చేస్తా ఉంటారు. సంక్రాంతి అనేది రాసులు మకర రాశి మకర దీనిలో ప్రవేశించేటువంటి రోజుని, అంటే ఋతువులు మారే రోజు సంక్రాంతి, సంక్రమణం చెందటం అనేది. ఆ సంక్రాంతి మనందరికి తెలుసు, ఇది వ్యవసాయదారుల రైతుల పండుగ. ఇది అలాగే పంటల పండుగ. పంటలన్నీ ఇంటికి వచ్చిన తరుణంలోనే, సంక్రాంతి సందర్భంలోనే పంటలు ఈ తరుణంలోనే పంటలు ఇంటికి వస్తాయి. ఆ విధంగా రైతులు ఆ పంటలు అంతకాలం పడిన కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండే విధంగా, ఇటు ఋతువులుగా కూడా ఇది క్షేమదాయకమైన ఋతువుగా భావిస్తారు. ఈ సందర్భంగా రైతాంగం పెద్ద ఎత్తున వాళ్ళ ఇళ్ల ముందు గడియలు కట్టి లేకపోతే పురుగులు పట్టుకుని ధాన్యాన్ని భద్రపరుచుకుంటూ ఆ పడిన కష్టాన్ని మర్చిపోయేటువంటి రోజు ఇది. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ముగ్గులు, అలాగే పేడ కళ్ళుతో ఇల్లు అలుక్కోవటం, లేకపోతే కళ్ళాపి చల్లుకుని, ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే శాస్త్రీయ పద్ధతిలో జరిగినటువంటి ఆరోగ్యానికి కాపాడుకునేటువంటి పండుగ కూడా ఇది. ఈ విధమైనటువంటి పండుగను, సంక్రాంతి పండుగను పెద్ద ఘనంగా ఇవాళ మర్చిపోతున్న తరుణంలో మళ్ళా గుర్తు చేస్తూ ఇలా సంక్రాంతి, భోగి, కనుమ పండుగల్ని జరపటం అనేది ఇది మన సాంప్రదాయాలని, సంస్కృతిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మంచి ఉన్న ఏ సాంప్రదాయాన్ని కూడా వదిలేయద్దు, మంచి ఉన్న ఏ సంస్కృతిని కూడా వదిలేయద్దు. దానికి నిదర్శనం ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.